సో హైకోర్టు ఏం తీర్పిచ్చింది? హైకోర్టు 2 years ఇచ్చింది సార్, తగ్గించేసింది. 5 ఏళ్ల శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. ఇంకా వానికి న్యాయం కోసం పోయిందేమో ప్రత్యూష తల్లి, వీడికి జీవిత ఖైదు పడాలి, ఉరిదీయాలి వాడిని అని చెప్పి ఈ తల్లి పోతే, ఈ తల్లికి న్యాయం జరగకపోగా 5 ఏళ్ళు ఎట్లయితారా వానికి 2 ఏళ్ళు సరిపోతుందని 2 ఏళ్ళు చేశారు. 2 ఏళ్ళు ఇచ్చేసి సిద్ధార్థ్ రెడ్డి ఒక 40,000 రూపాయలు ప్రత్యూష కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. అది కేసు. ఆ తర్వాత 2012లో సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో కేసు వేస్తే దాదాపు ఒక 13 సంవత్సరాల పాటు అది నడుస్తూనే ఉంటే ఈ 2025లో గత 4 నెలల నుంచి ట్రయల్స్ నడిచినాయి సుప్రీంకోర్టులో. ట్రయల్స్ అయిపోయినాయి. తుది తీర్పు రిజర్వ్ పెట్టింది సుప్రీంకోర్టు. ఈ తీర్పు ఇంకొక 5-10 రోజులలో వస్తుంది. ఈ తీర్పు 5-10 రోజులలో వచ్చి సిద్ధార్థ రెడ్డికి జీవిత ఖైదు విధించాలని చెప్పినా కూడా వాడు లేడీడు, అమెరికాలో వారిపోయాడు. కథం. ఇది ఒక బీసీ బిడ్డ ప్రత్యూష హీరోయిన్గా ఎదిగినటువంటి క్రమంలో ఒక సిద్ధార్థ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు హత్య చేసి ఆధారాలు మాయం చేసి పోస్ట్ మార్టం డాక్టర్ను కూడా హత్య చేసి హ్యాపీగా అమెరికాలో వాని జీవితంలో వాడున్నాడు. ఒక బీసీ బిడ్డకు జరిగిన న్యాయం ఇది. తీస్తే సినిమా కదా, తీస్తే సినిమా ప్రత్యూషది. ప్రత్యూషకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆమెకు హత్య చేయబడ్డటువంటి ఘటన పైన ఈ తల్లికి అండగా నిలబడాలని డిసైడ్ అయింది. సుప్రీంకోర్టులో ఈ తల్లికి న్యాయం జరగాలని కోరుకుంటా ఉంది. 24 సంవత్సరాల నుంచి మనోవేదనకు గురై న్యాయం కోసం తిరుగుతున్నటువంటి ప్రత్యూష తల్లి, ఆ కుటుంబం, సరోజ గారికి మేమంతా అండగా నిలబడతాం బీసీలం. మా ముదిరాజు బిడ్డ హీరోయిన్ అయితే వాళ్ళ కళ్ళు మండి ఖతం చేసిరు కదా. న్యాయము జ్యుడిషియరీ వ్యవస్థ గురించి నేను చాలాసార్లు చెప్పిన. అక్కడ నీవోడెవడు ఉండరా నీకు న్యాయం చేయడానికి అని చెప్పిన. అక్కడ నీవోడెవడు ఉండడు న్యాయం చేయడానికి. సేమ్ బీసీ బిల్లు కాలేదా? 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఏమైంది? కులగణన చేసినోడు రేవంత్ రెడ్డి, దానికి కేసు వేసినోడు మాధవరెడ్డి, వాదించిన ఆయన ఇంకో రెడ్డి, ఆపోజిట్ నుంచి వాదించిన ఆయన మయూర్ రెడ్డి, ఆయన ఇంకో రెడ్డి జడ్జి. తీర్పు కొట్టేసిరు, ఒడిచిపోయింది. సేమ్ ఇదే కథ ప్రత్యూష కేసులో కూడా జరిగింది. ప్రత్యూషది ఖచ్చితంగా హత్యాచారము, అలాగే హత్య అని పోస్ట్ మార్టం చేసిన డాక్టరే కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ చెప్పిన తర్వాత కూడా కోర్టులు కన్సిడర్ చేయలేదు. ఇవాళ ఈ రాజ్యం కాకుండా బీసీల రాజ్యమే ఉండినుంటే ఒక్కడన్నా తప్పించుకుంటాడేనా? చాలామంది పర్సన్స్కి సంబంధించి అందులో ఇన్వాల్వ్ అయినారనేది క్లియర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పిన తర్వాత తప్పించుకోగలిగినారు. ఎవ్వడు కూడా లేడు. ఇప్పుడు 24 ఏళ్ల నుంచి తల్లి శిక్ష అనుభవిస్తూ ఉంది, మానసిక శిక్షను అనుభవిస్తూ ఉంది.